సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. అవును ప్రియులారా, నీతిమంతులు అనగా క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన యొక్క మాటల ప్రకారం జీవించేటువంటి వారు. వారు పడినా తిరిగి లేస్తారు అని వాక్యం సెలవిస్తుంది. పడినా అనగా అర్థం ఏంటంటే, శోధనలో పడినా, పాపములో పడినా దానిలోనే ఉండరు, కానీ వారు తిరిగి లేస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే కీర్తనకారుడు కూడా 34వ కీర్తనలో రాస్తూ అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును అని అంటాడు. అవును ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లోనే ఎక్కువగా శ్రమలు అనేవి మనం చూస్తూ ఉంటాం. పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను తన కన్నులారా చూచాడు. అంతేకాకుండా, ప్రభువా నీవే అయితే ఈ యొక్క నీళ్ళలో నేను నడిచి వచ్చినట్లుగా నాకు సహాయం దయచెయ్యి అని కూడా అన్నాడు. కొద్ది దూరము ప్రభువుతో కూడా ప్రభువుని చూస్తూ నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రియరా. అటువంటి వ్యక్తి ఒకానొక సమయం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి ఆయనను పట్టుకొని పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దామని యేసుక్రీస్తును వెంబడించి వెళ్ళాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, పేతురు వెలుపట ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. కాబట్టి ఒక చిన్నది వచ్చి, నువ్వు కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నావు, ఆయన శిష్యుడు కదా అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నట్లుగా నన్ను కూడా పట్టుకొని కొడతారేమో అనేటువంటి ఒక భయం కలిగినటువంటి వాడుగా, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. మరి కొద్దిసేపటి తర్వాత ఇంకొకడు వచ్చి కూడా అదే మాట అన్నప్పుడు, అసలు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నటువంటి స్థితిలో పేతురుని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రభు చెప్పినట్లుగా 3 సార్లు తన యొక్క జీవితంలో ప్రభు మీద ఆధారపడకుండా తన మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా పేతురు మనకు కనపడుతున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు బయలుపరుస్తున్నారు. ఆ తర్వాత 3వ సారి కూడా అలాగే పేతురు బొంకినప్పుడు కోడి కూసింది. వెంటనే ప్రభు తనతో చెప్పినటువంటి మాటలను అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, అతడు ఆ విధంగా బొంకి వెళ్ళిపోలేదు, కానీ పశ్చాత్తాపడి ప్రభు వైపు చూశాడు. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభు వైపు చూసి విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువుని వేడుకుంటారో వారిని ప్రభువు తప్పనిసరిగా తన చెయ్యి పట్టి పైకి లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. అయితే పశ్చాత్తాపడినటువంటి హృదయాలను ప్రభు వదిలివేస్తాడు. కానీ ఇక్కడ పేతురు పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అతనిని లేవనెత్తి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, నీవు బండవు, నా సంఘాన్ని నీ కట్టు అని పేతురుతో చెప్పాడు. అంతేకాకుండా పాతాళము యొక్క తాళపు చెవిలో నీకు ఇస్తున్నాను అని ప్రభు అతనితో చెప్పినట్లుగా గమనించవచ్చు. ఆ తర్వాత పేతురు వెనుక తిరిగి చూడలేదు, కానీ భూలోకాన్ని తలక్రిందులు చేయవాడు వీరే అనేటువంటి ఒక బిరుదుని కూడా పేతురు పొందినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఒక సందర్భంలో ప్రసంగించినప్పుడు దరిదాపు అనేకులు వేల మంది అతని యొక్క మాటలను లక్ష్యపెట్టి మారు మనసు పొందినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాదు, కానీ కుష్ఠవ్యాధి రోగస్తుల్ని, లేదంటే అనేక రకాలైనటువంటి రోగులు ఉన్నటువంటి వాడిని, కుంటి వారిని, గుడ్డి వారిని కూడా పేతురు బాగు చేసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు పడిపోయినా నీవు నన్ను ఆశ్రయించినప్పుడు తిరిగి నేను నిలబెట్టుకుంటాను నా కొరకు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ప్రకారమే పేతురు తన యొక్క సువార్త ప్రకటనలో అనేక వేల మంది, లేదంటే లక్షల మందిని ప్రభు వైపుకి నడిపించినటువంటి వాడిగా కనపడతాడు. ఈ లోకంలో మనం కూడా ఈ యొక్క శరీరంలో ఉన్నంత వరకు కూడా మనము మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని క్రీస్తునామములో మనం ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పటికీ కూడా ఈ శరీరంలో మనం ఉన్నాం. కాబట్టి శరీరము దేవుని యొక్క ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. శరీరమేమో లోకాశలను కోరుకుంటుంది, ఈ యొక్క దేవుని యొక్క ఆత్మేమో ఆత్మ జీవితాన్ని కోరుకుంటుంది. ఈ రెండింటికి అనుక్షణము కూడా యుద్ధములు జరుగుతూనే ఉంటాయి. అయితే శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మనము శరీరాశలకు లొంగిపోయి దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవించవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించి, ప్రభువా ఈ యొక్క నేను శరీరాశకు నేను పడిపోతున్నాను, దాన్ని జయించడానికి కావాల్సినటువంటి శక్తిని నాకు దయచేయని మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ప్రభు మనకు దాన్ని జయించేటువంటి శక్తినిస్తాడు. తద్వారా దానిని వదులుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు, బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిమంతులైనటువంటి వారు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వారు తిరిగి దేవునితో సహవాసం చేయబడటానికి వారు కన్నీరు కార్చి ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆ పాపాన్ని తీసివేసి అతన్ని తిరిగి చేర్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దినవాక్య ధ్యానం ద్వారా ఒకవేళ ఎక్కడైతే మనం పడిపోయామో దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తిరిగి లేపబడతాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నీతిమంతుడు పడిపోయినా
తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన. ఇదిగోనైనా ఏ విషయాలైతే మేము తప్పిపోతున్నామో, పడిపోతున్నామో దాన్ని మీ సన్నిధిలో పెట్టి, ఒప్పుకొని, విడిచిపెట్టి దాన్ని జయించడానికి కావాల్సినటువంటి కృపను మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.